ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్. సో అంటే చిరంజీవి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎప్పటి నుంచి రుద్రవేణ సినిమా టైం నుంచి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను, అది చాలా చాలా సంవత్సరాల పాటు క్యారీ అయింది అది. సో మై క్వశ్చన్ ఈజ్, మీ పాత సినిమాలన్నీ కూడా అదర్ దాన్ సర్లేరు నీకెవరు, మీ సినిమాలన్నీ కూడా అండర్ డాగ్స్, అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం, 300 crore క్లబ్ కావచ్చు, మీ ప్రీవియస్ అంటే మీ సక్సెస్ఫుల్ స్ట్రీక్ కావచ్చు, ఇప్పుడు దీని మీద వివత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. సో ఆ అంచనాలను ఎంతవరకు అందుకోగలుగుతారు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు? సో ప్రెషర్ అనేది కంటే కూడా ఎప్పుడు నేను సినిమాని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సో ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు చూపిద్దామని ఎగ్జైట్మెంట్తో పనిచేస్తాను. సో ఆ ఎగ్జైట్మెంట్ ఈ సినిమాకి ఇంకా రెండింతలు ఉందని చెప్పాలి. అండ్ ఒకటి, సో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఆయన స్ట్రాంగ్ జోన్లోకి తీసుకొచ్చి ఈ సినిమాతో పండగ రాబోతున్నాం అండ్ అక్కడ రిలాక్స్. రెండు, సో నాతో 3 సినిమాలు చేసిన వెంకటేష్ గారు దీంట్లో ఒక స్పెషల్ క్యామియో చేయటం. సో ఒక జనరేషన్ విట్నెస్, ఒక ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్లో చూడబోతున్నాను. ఇలాంటి బోలెడు అంశాలు దీంట్లో ఉన్నాయి. అండ్ చిరంజీవి గారి టైమింగ్ అయితేనేమి, సినిమాలో సాంగ్స్ అయితేనేమి, ఆయన చేసిన అల్లరి అయితేనేమి, అండ్ అది మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా ఆడియన్స్ దీన్ని అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం అయితే ఉందండి. సో ప్రెషర్ కంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎప్పుడెప్పుడు దీన్ని జనవరి 12 తీసుకెళ్ళి థియేటర్స్లో వేసి వాళ్ళ మధ్యలో కూర్చొని, సో ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ F2కి సంక్రాంతికి వస్తున్నానికి నేను థియేటర్లో చూశాను. వేవ్స్, అలలు, సో బ్యాక్ రో నుంచి ఫ్రంట్ రో వరకు అలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. అండ్ హోప్ ఈ ఫిల్మ్ కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. హై. సో ఓకే, ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా. నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టే చెప్పు. డైలాగ్ లాగా చెప్పు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు, ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల, సూపర్గా చెప్పావు. ఓకే, సో ఒక్కొక్కసారి సీన్లో వస్తుంది. సో అది చాలా బాగా బ్లెండ్ చేసాం. సో మాసీ మూమెంట్స్ ఎక్కడ మిస్ కావు. సో కథలో అలా నీట్గా జెల్ అయి ఉన్నాయి. సో ఖచ్చితంగా సో అవి చిరంజీవి గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిల్మ్లో. ఇంకొకటి, వెంకటేష్ గారు క్యామియో ఆల్రెడీ మీరు రివీల్ చేశారు, చాలా కంటెంట్ బయటకు వచ్చేస్తుంది, స్టిల్స్ వదిలేశారు, నెక్స్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తారు పక్కాగా. సో ఇంత కంటెంట్ బయటకు ఇచ్చాక కూడా ద మూమెంట్ వెంకటేష్ గారు కమ్స్ ఆన్ స్క్రీన్, ఆ క్యామియోది ఎగ్జైటింగ్ చేయడానికి ఏమేమి ప్లాన్ చేశారు? అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి కదా క్యామియో కోసం. అంటే ఒక ప్రేక్షకుడిలాగా నేను విట్నెస్ చేశాను వాళ్ళిద్దరి అల్లరిని. సో అది ఖచ్చితంగా ఎంత రివీల్ చేసినా రేపు థియేటర్లో నిజంగా ఆ ఇద్దరి స్టార్స్ చేసిన అల్లరిని ఒక ఫెస్టివల్లా జరుపుకోబోతామని అయితే చెప్పగలను. హలో సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. అయితే మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్, నాట్ యాజ్ ది డియర్ డాటర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు ఒక ఆడియన్గా కనుక మీరు ఆలోచించి మాట్లాడాలంటే, చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టర్ లేదు, చిరంజీవి గారు చెయ్యని మూమెంట్ లేదు, చిరంజీవి గారు చెప్పని డైలాగ్ లేదు, ఆయన చెయ్యని ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్. అలాంటి ఒక చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు లాంటి ఒక ఛాంపియన్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీకు కనిపించిన ఒక అద్భుతమైన స్పార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు యాజ్ ఎన్ ఆడియన్? యాజ్ అ డాటర్ నా రోల్ ఎక్కడ ఆగిపోద్ది అంటే అండి, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం అనుకోండి, గేట్ దగ్గర ఆగిపోద్ది. వెన్ ఐ ఎంటర్ ఇట్, ఐ విల్ ఓన్లీ ఎంటర్ యాజ్ ఇదర్ హిస్ బిగ్ ఫ్యాన్ ఆర్ హిస్ ప్రొడ్యూసర్ ఆర్ హిస్ కాస్ట్యూమ్ డిజైనర్. సో నేను ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు ఐ విల్ ఓన్లీ థింక్ యాజ్ హిస్ ఆడియన్స్. అండ్ సెట్లో ఉన్నప్పుడు అనిల్ గారు చెప్తున్నప్పుడు మానిటర్లో చూసే వీ బికేమ్ ద ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఆయన్ని
షార్ట్ ముందు అంటే కెమెరా ముందు ఒకలాగా ఉంటారు జనరల్గా అదర్ ఫిల్మ్స్లో, తర్వాత కట్ అనగానే హీ విల్ బీ హిజ్ నార్మల్ సెల్ఫ్. కానీ ఈ సినిమాలో ఈ ప్రాజెక్ట్ ఈ షూటింగ్ చేసిన ఆల్ డేస్ ఆయన కెమెరా ముందు తర్వాత కట్ చెప్పినప్పుడు బ్రేక్ అప్పుడు ఇదే స్పిరిట్లో ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ మూడ్. ఓకే, ఫుల్ ఫన్ తోటి, హై ఎనర్జీ తోటి అండ్ ఎమోషనల్గా అందరితోటి కలిసిపోయారు ఆయన. అండ్ లాస్ట్ డే అంటే నిన్న జరిగింది, ఆయన అనిల్ గారు చెప్పారు, ఆయన నాతో ప్రతిరోజు చెప్తుంది ఇదే, సినిమా అయిపోతుంది అంటే షూటింగ్ అయిపోతుంది, కౌంట్ డౌన్ అవుతుంది, లాస్ట్ 10 days ఉన్నాయి, లాస్ట్ 1 week ఉందా, లాస్ట్ 3 days అయినా ఇది అని ఆయన ఫీల్ అవుతూనే ఉన్నారు. అయ్యో బెంగగా ఉంది ఈ షూట్ అయిపోతుంది అంటే అని అన్నారు ఆ వర్డ్. ఓ గ్రేట్. దెన్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఫన్ హీ వుడ్ హావ్ హ్యాడ్ త్రూ అవుట్. అయితే ఇప్పుడు మీరు డాక్టర్గా సమాధానం చెప్పండి. సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంటి దగ్గర చూసిన డాడీకి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది చెప్పాలి అంటే ఏం చెప్తారండి? ఆయన ఇంట్లో డాడీలా ఉంటారండి, సెట్లో నా సన్ లాగా ఉన్నారు. టాడ్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తారు చూడండి పిల్లలు అలా ఉన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సా. అనిల్ గారు హాయ్ అనిల్ గారు, సంజయ్ అండి. దిస్ ఇస్ సంజయ్ ఫ్రమ్ మహా న్యూస్. సో నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమోలూఫా ఆఫ్ ది ఇంటెస్టైన్. నేను నేర్చుకుందే 4 ముక్కలు, సరిగ్గా ఎక్స్ట్రాలు అడిగి కన్ఫ్యూజ్ చేసామనుకో కోసి పడేస్తా. ఏ సినిమా డైలాగ్ ఇది? శంకర్ దాదా. సారీ, ఓ నేను నేర్చుకుందే 4 ముక్కలు. మాడ్యులేషన్ మారేసరికి డైలాగ్ ఎక్కడితో కూడా తెలిసిపోయాడు. కానీ నువ్వు డైలాగ్ చెప్తూ ఒక నిమిషం కెమెరా వైపు చూసావు, నీ వైపు కెమెరా ఉందా లేదని, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, సో క్వశ్చన్ అడగలేదమ్మా. సుస్మిత గారు, సో ఎప్పుడైనా అనుకున్నారా అసలు నాన్నగారు చేసే సినిమాకి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి? బిగ్ డ్రీమ్ అండి, అందరికీ అదే డ్రీమ్ ఉంటుంది. సో ఎప్పటికైనా చేయాలి అని అనిపించింది. సో నేను కూడా మిగతా ప్రొడ్యూసర్ లాగే లైన్లోనే ఉన్నాను, లాస్ట్ 3 years కానీ లైన్లో ఉన్నాను. బట్ సమ్హౌ ఆ డ్రీమ్ కేమ్ ట్రూ నౌ. అనిల్ గారు, రవిచంద్ర, చిరంజీవి గారిది ముఠామైస్త్రిలో నుంచి ఒక చిన్న డైలాగ్, బోసు నోసు పగిలిపోద్ది. సరే, ఈ సినిమా విషయానికి వస్తే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మీరు ముగ్గురు కూడా కామెడీ టైమింగ్లో దాదాపు డాక్టరేట్ చేశారనే చెప్పుకోవచ్చు. సో అది ఇప్పుడు నేను చెప్పలేను, బట్ ఖచ్చితంగా సో ఫస్ట్ ఆడియన్స్ కోసం అయితే సంక్రాంతికి రావడానికి ట్రై చేస్తాను. సో పరిస్థితుల సిచ్యువేషన్ బట్టి చూడాలి ఎలా ఉంటుందో నెక్స్ట్. బట్ ఈ పొంగల్ అయితే గ్యారంటీగా చెప్పగలను, విల్ హ్యావ్ సూపర్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రాయపూడి గారు. అనిల్ గారు చెప్పు. ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గట్టిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంత దృష్టం నాకెక్కడిది, అతను చిరుగాలి తగిలితే చాలని తిరుగుతున్నాను. బా సారీ బా, లవ్ యూ బా. నువ్వు 2 సినిమాలు నువ్వు మల్టీ స్టారర్ జోనర్ వేసావుగా. ఓకే అమ్మా, సూపర్. లేదు అంటే చిరంజీవి గారి లో ఒక స్వాగ్ స్టైల్ అండ్ ఆయనకి వింటేజ్లో ఉన్నప్పుడు ఆ చిలిపితనం ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పటికీ కూడా, ఇంట్లో కూర్చొని సినిమా చూసినప్పుడు కూడా. సో అలాగా చిరంజీవి గారిని మళ్ళీ ఈ సినిమాలో ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారు ఫన్ టైమింగ్ మనందరం ఆడియన్స్గా చాలా సినిమాలు చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఆయన టైమింగ్, ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఎంత బాగుంటుందో, ఆయన ఇచ్చే రియాక్షన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. చిన్న చిన్న రియాక్షన్స్ క్యూట్గా బలేస్తారు. సో అవి కూడా ఈ సినిమాలో బాగా ప్లే చేసాం. సో డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో దొరకబోతుంది. అనిల్ గారు సార్, జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి ఇలా ఉంటే ఇన్ ఫ్రంట్ ప్రమోషన్స్ మాత్రం క్రొకడైల్ ఫెస్టివల్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది. నాకు ప్రెజర్ ఇస్తున్నావు. మై క్వశ్చన్ ఈజ్, అందరూ లైక్ డాన్స్ గురించి మాట్లాడారు, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ యాక్షన్ బ్లాగ్స్ ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్కి ఫీస్ట్గా? ఎందుకంటే ఇంతవరకు ప్రతి హీరోకి వింటేజ్ రవితేజ గారు, వింటేజ్ మహేష్ బాబు గారు, వింటేజ్ వెంకీమామని తీసుకొచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ బ్లాగ్స్ ఎలా ఉండబోతుంది వింటేజ్ చిరంజీవి గారు? ఖచ్చితంగా చిరంజీవి గారి స్టైల్కి తగ్గట్టు, చిరంజీవి గారికి ఇమేజ్కి తగ్గట్టు, సో అది మిస్ కాకుండానే ఉంది. బట్ అది కథకి ఎంత అవసరం అంతే ఉంటుంది. అండ్ ఫుల్ లెంత్ యాక్షన్ ఉండదు ఈ ఫిల్మ్లో.
లైక్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి అలా అని ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గని ఒక యాక్షన్ బ్లాక్స్ అయితే సినిమాలో ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ సార్ లాస్ట్ డైలాగ్ సార్. నీది అదిరిపోవాలి, నీతోనే ఎండ్ అవుతుంది చూసుకో మరి. ప్రెషర్ యా, నీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తా. కమా ఓకే సార్, మీరు పెద్దవారు, మీ వెనకాతల ప్రభుత్వమే ఉంది, మేము చాలా మామూలు వాళ్ళం. కానీ మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నువ్వు ముందు నా మీద చేయి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి రా. సూపర్, సరే అంతే సార్. వెరీ గుడ్, సూపర్. ఓకే సార్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకు ముందు సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద రామచిలక అని సాంగ్ ఇచ్చారు, ఇందులో మీసాల పిల్ల అని ఒక సాంగ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ సింగర్స్ని తేబోతున్నారు, ఎలాంటి సాంగ్స్ రాబోతున్నాయి అంటే, కొత్త సింగర్స్ అంటే ఎవరున్నారు? అంటే నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. ఒకటి ట్రెండీగా ఒక లేటెస్ట్ సింగర్తో వెళ్తున్నాం. ఇంకొక సాంగ్ చిరంజీవి గారి వెంకటేష్కి మళ్ళీ ఒక వైబ్, మనల్ని ఒక వైబ్ ఇచ్చే సింగర్స్ ఇద్దరు రాబోతున్నారు. సో టాక్స్ జరుగుతున్నాయి, సో త్వరలో అనౌన్స్ చేస్తాం. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్. బాస్ ఆల్రెడీ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం బ్యాక్, ఆయన వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. అనిల్ గారు, ఇక గుండెల మీద చేసావు కదా, అక్కడున్న నా పవర్ నీకు తెలియలేదా? చిరంజీవి గారి డైలాగ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అనిల్ గారు అన్ని సినిమాలు ఎంటర్టైన్గా ఉంటాయి, బాగుంటాయి, బట్ ఎక్కడో ఎప్పుడు అబ్బాయిలనే కొంచెం బాగా సపోర్ట్గా ఉంటారు, అమ్మాయిలు కొంచెం తక్కువగా చూస్తారని అనిపిస్తుంది, ఏమంటారు? ఎంత మాట అన్నావు. శుభమాని ఫస్ట్ ప్రెస్ మీట్లో మహిళల గురించి అలా అనొచ్చా మీరు? F2లో ఏం చెప్పాను క్లైమాక్స్లో చెప్తారు అదే, ఏదైనా మగాడి క్లైమాక్స్ అదేగా, మేము అక్కడికక్కడ చేరుకోవాలి, మా డెస్టినేషన్ అదేగా, అదే చెప్పా. ఏదో మా ఫ్రస్ట్రేషన్ ఉంటుందమ్మా, కాస్త భరించండి. ఓకే, సో ఈ మెగా డైలాగ్ వారు అక్కడ మా మీడియా వాళ్ళతో కాకుండా ప్రొడ్యూసర్స్తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ సాహు గారితో మొదలు పెడదాం. ఒక డైలాగ్ మైక్ ఇవ్వరా అనిల్?